మూడు 10 నిమిషాలు. అంటే 25 రోజుల ముందే బుక్ చేసుకోవాలి గ్యాస్ అని చెప్పారు కదా, మరి 2 రోజులకి మీకు గ్యాస్ ఎట్లా వస్తుంది? మేము అంత ముందే 3 నెలలు అవుతుంది మా గ్యాస్ అయిపోయి. గ్యాస్ బుక్ చేసి తెచ్చుకోండి అయిపోయింది. ఇప్పుడు బుక్ చేసాం. బుక్ చేశారు కదా, ఓటీపీ కానీ లేదు ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా వచ్చిందా? ఆన్లైన్ పేమెంట్ ఏమైనా చేశారా మీరు? ఆన్లైన్ పేమెంట్ ఏం చేయలేదు, మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది, ఓటీపీ వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ డొమెస్టిక్ గ్యాసెస్ కి ప్రాబ్లం లేదు, ఇంటి వారికి యూజ్ చేసుకోవడానికి అయితే గ్యాసెస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి ఈ విధంగా లైన్ లో చూసుకున్నట్టయితే మనకి గ్యాస్ షార్టేజ్ ఏమైనా అనిపిస్తుందా మీకు? మాకు ఏం లేదు, మేము ఇంటికి వరకే తీసుకుంటాం. మాకు తెలియదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గ్యాస్ ఉంది అని చెప్తుంది కదా. ఉందని చెప్తుంది కానీ ఇక అట్లా చేసినప్పుడు తెలుసుకోవాలి మేము కూడా. అది అట్లా. సో ఎప్పటి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్యాస్? మాకు ఈ రోజు ఇస్తామన్నారు, 24 గంటలు పెట్టారు మెసేజ్. అది వస్తే తీసుకెళ్తాం. సో ఇప్పుడు ఇలానే గ్యాస్ కొరత అనేది కొనసాగిపోతే ఉంటే మరి పరిస్థితి ఎలా ఉంటది అంటే ఇళ్ళల్లో? కరెంట్ పొయ్యి మీద వండుకోవటం. కరెంట్ పొయ్యి అంటే కొనుక్కోవాలా, మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీ తీసేసాడు కదా, కరెంట్ ఫ్రీ అని పెట్టాడు. ఇప్పుడు కరెంట్ కట్టాల్సి వస్తుందని ఇది కూడా పెడితే కరెంట్ అప్పుడు బిల్లు ఎక్కువ వస్తాయి వాళ్ళకి.